మన్యం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడు లాబేసు వంతెన వద్ద సిపిఎం నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వంతెన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు. పనులు ప్రారంభించకపోతే మాకు ఉరివేసి నాగవల్లి నదిలోనే పడేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం జరగక 45 గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పి నేటికి 6 నెలలు గడిచినా వంతెన వద్దకు ఒక్క అధికారి గాని ఒక్క కాంట్రాక్టర్ గాని రాలేదని, గిరిజన ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా వంతెన పనులు ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. వంతెన పనులు పూర్తి చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి 11 పంచాయతీలు 45 గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పూర్ణపాడు లాబేసి వంతెనండి 2006లో ప్రారంభించారు. నేటికి 18 సంవత్సరాలు అవుతుంది. 38 మంది చనిపోయారు. కానీ ఈ వంతెనలో 3 పిల్లర్లు కట్టడానికి ఈ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎవరికి తీరిక లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ పాలకులు ఓట్లు తీసుకుంటారు, పెద్ద పెద్ద పదవులు పొందిన తర్వాత విమానం మీద అలాగే కార్ల మీద తిరిగి ఏసీలు ఉంటారు తప్ప దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం గారుగా అవ్వచ్చు ఆమె పాముల పుష్పవతి మేడం గారు 2020 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ దిశగా కాంట్రాక్ట్ రప్పించారు, పనులు చేశారు. కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళిపోండి. మరి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం కూడా మేము హామీ ఉన్నాము, మేము వంతెనకి చేస్తామని చెప్పి ఇక్కడ ఇప్పుడు కొత్తగా గెలిచిన జోగి జగదీశ్వర్ ఎమ్మెల్యే మేడం గారు నిరాధ్యక్షకు వచ్చారు, ధర్నాకు వచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాప్తికి ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు చాలా ఉత్సాహంతో ఈ వంతెన పనులు పూర్తి చేస్తామని చెప్పడంతో గిరిజనులు అందరూ చాలా సంతోషించాం. నేటికి 5 నెలలు అవుతుంది. ఒక కాంట్రాక్టర్ రారు, ఒక అధికారి రారు, ఈ వంతెన పరిశీలించడానికి కూడా రాని. మరి వంతెన అవుతా లేదని పరిచయం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ వంతెనైనా పూర్తి చేయండి, లేకపోతే మా గిరిజన ప్రాణాలు ఉరి తీర్చి నాగవల్లి ఎదురైనా మాకు పడేయండి అనే నినాదంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా ఆలోచించి ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో ఆ దిశగా వంతెన పనులు ప్రారంభించి ఈ 45 గిరిజన ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది.